ఖండిస్తూ మా పార్టీ పెద్దలు మాజీ మంత్రివర్యులు శైలజనాథ్ గారు, పెద్దలు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఎక్స్ఎంపీ రంగయ్య గారు, రాజీవ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీదేవమ్మ, ఇషాక్ బాషా గారు, బుట్ట రేణుకమ్మ గారు, చాలామంది కర్నూలు జిల్లా నుంచి, నంద్యాల జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి కూడా చాలామంది పెద్దలు ఇక్కడికి రావటం జరిగింది. నిన్న అంటే ఇవాళ తెల్లవారుజామున, నిన్న రాత్రి బేకైన ప్రీ ప్లాన్డ్గా విరూపాక్షి మా బీసీ ఎమ్మెల్యేలలో ఏకైక ఎమ్మెల్యే యాక్టివ్గా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో కక్ష కట్టి ప్లాన్డ్గా ఆయన అక్కడ మా కార్యకర్త సంపుతాము, నిన్ను కొడతాము, సంపుతాము అని బెదిరించి, అంటే అది కూడా ప్లాన్డ్గా బెదిరించడం వల్ల వాడు నిజంగా గిరి అనే అబ్బాయి సంపుతారేమనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయనకు ధైర్యం చెప్పి ఆయనకు సపోర్ట్గా ఉందామని చెప్పేసి అక్కడికి వెళితే అక్కడ ప్రీ ప్లాన్డ్గా ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వీళ్ళపైనే దాడి చేసి ఎమ్మెల్యే తమ్ముడైనటువంటి శ్రీరామ్ కూడా చేయి ఇరిగిపోయింది. వీళ్ళపైనే దాడి చేసి వాళ్ళ కారు అద్దం వాళ్ళే పగలగొట్టుకొని, దానికి ఏమీ లేదు, వాళ్ళే పగలగొట్టుకొని ఎట్టయితే ఇబ్బంది పెట్టాలా, ఎట్టయితే కేసులు ఇరికించాలా అన్నట్టుగా ఉద్దేశంతో రాత్రి కంప్లైంట్ ఈయనకి వెళితే ఎమ్మెల్యే గారు స్వయాన స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే 11 గంటల వరకు కూడా అక్కడే కూర్చోబెట్టుకొని 11 గంటల వరకు కూడా అక్కడే కూర్చోబెట్టుకొని, అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కదా, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏం అమలు చేయాలని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈయన ఇదేదో ఉన్నట్టుకుందని ఇంటికి వచ్చి తిని పనుకుంటే తెల్లవారుజామున 3 గంటలకండి ఏదో ఐఎస్ఐ తీవ్రవాదిని కాగా బంధించి తీసుకుపోయినట్టుగా ఇండ్లంతా పోలీసులతో చుట్టుముట్టి తలుపులు పగలగొట్టి, ఎంత దుర్మార్గం అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధకంగా ఎమ్మెల్యే, ఆయన 3 లక్షల పైన జనాభాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే, అటువంటి ఎమ్మెల్యేను తెల్లారి వరకైనా ఆగకుండా వారిని కాల్చి బూడిద కూడా దొరకకుండా చేసిన వాళ్ళను ఏం చేయలేకుండా ఉన్నారు. బూడిద కూడా దొరకకుండా చేసిన వాళ్ళను ఏం చేయలేకుండా ఉన్నారు. ఇవాళ ఏమీలే అక్రమ కేసు పెట్టి మళ్ళీ ఆయన బంధించి ఈ రకంగా ఇప్పుడు కూడా స్టేషన్లో తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి స్టేషన్లో పెట్టి బేకైనా నిన్న సాటర్డే ఇవాళ సండే అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి పరిస్థితి. ఇది వైఎస్ఆర్సీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకా కూడా ఎందుకంటే ఇటువంటి భయపెట్టే విధానాలకు ఏ వైసీపీ కార్యకర్త కూడా బెదిరిపోయే ప్రసక్తే లేదు. ఇంకా కసితో వైసీపీ కొరకు పనిచేస్తారు తప్ప మీ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి ఏ వైసీపీ కార్యకర్తకు రాదు, ఉండదు అని సంగతి తెలియజేస్తూ పార్టీ పెద్దలు మాట్లాడతారు. ఈరోజు విరూపాక్ష అరెస్ట్ చేయడం అనేది ఒక ఎమ్మెల్యేను, అంటే మామూలుగా ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ఖచ్చితంగా కనీస మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది, అందరి మీద ఉంది. కానీ అటువంటిది కాకుండా ఇంటికి ఏదో దొంగల మాదిరి ఏదో టెర్రరిస్టు పట్టుకుపోయినట్టు ఇంటి మీదకి వచ్చేసి మొత్తం తలుపులు పగలగొట్టి తీసుకుపోవడం అనేది తెలుగుదేశం, అంటే ఈ పోలీసుల వ్యవస్థ ఏ విధంగా తయారైందని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పోలీసులు వాళ్ళు డ్యూటీ చేయడం లేదు, కానీ తెలుగుదేశం నాయకులు వాళ్ళు చెప్పే ఆర్డర్స్ మాత్రం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి మనం ఈరోజు చూడడం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏం లేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో
వాళ్ళు కేసు పెడితే వాళ్ళ కేసు తీసుకోరు, కానీ ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళకినే కేసు పెడితే ఇమ్మీడియట్గా తీసుకునే పరిస్థితి రోజు పోలీసు వ్యవస్థను మనం చూడగలుగుతాం. అంటే ఇది ఇటువంటి పరిస్థితి రానైతే మాత్రం పోలీసు వ్యవస్థకు ఉండే మర్యాద ఉండేది కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పేదవానికి న్యాయం జరగడానికి, ఎవరైతే అన్యాయం జరిగిందో అటువంటి వాళ్లకు న్యాయం చేయడానికి పోలీసు వ్యవస్థ ఉంది, కానీ దౌర్జన్యం చేసే వాళ్ళని సేవ్ చేయడానికి మాత్రం పోలీసు వ్యవస్థ లేదనేది మాత్రం పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అర్ధరాత్రి ఇంటి మీదకి రావాలి, మనం ఉదయం దగ్గర వచ్చి కూడా రమ్మనంటే ఎమ్మెల్యే వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారు. ఉదయం రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్, అటువంటిది ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేసే వచ్చే ఈ ఎలక్షన్లు అన్నీ కూడా మా లోకల్ బాడీ ఎలక్షన్లు దీనిలో ఒక విధంగా క్యాడర్లో భయభ్రాంతులు క్రియేట్ చేయాలా, ఎవరు కూడా మళ్ళీ పోటీ చేయడానికి ఇబ్బంది. అంటే మేము పోలీసులతో ఈ విధంగా మేము చేస్తాం, మీరు ముందుగానే మీరు భయపడి పోటీ చేయకూడదనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి పోలీసులతో ఈ విధంగా చేపించే పరిస్థితి చూడడం జరుగుతుంది. కాబట్టి పోలీసు అధికారులు వాళ్ళని కోరేది ఒకటి, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి తప్ప ఎవరో ఏదో చేస్తున్నారని మాత్రం చెప్తున్నారు. చేస్తున్నారు మళ్ళీ ఈ పరిణామం రాబోయే 2029 ఒక్కసారి ఈ అధికారులలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే, ఎవరు తప్పు చేసినా తప్పని ఖండిస్తాం తప్ప తప్పును ఇది కాదని సమర్థించే పరిస్థితి లేదు. మీరు ఒకవేళ కేసు ఉంటే విరూపాక్షని తీసుకుపోవచ్చు, కానీ ఇట్లా తాళాలు పగలగొట్టి తీసుకుపోవడం చాలా తప్పు. పోలీసు వ్యవస్థ ఇప్పుడైనా కూడా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇవన్నీ కూడా పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం, దాని మీద 307 పెట్టడం అవన్నీ కూడా చాలా తప్పు. ఒక ఎమ్మెల్యేను ఉండి అటువంటి ఆయన మీద కేసు పెట్టడం చాలా తప్పు. ఒకవేళ మీరేమన్నా తెలుగుదేశం నాయకులకు మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరేదో ఈ విధంగా భయపడి ఏమన్నా కార్యకర్తలు నాయకులు దూరం అవుతారు. మీరు ఈ విధంగా చేసే కొద్దీ ఇంకా మాలో కసి పెరుగుతుంది. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి పనిచేస్తారు. మీరు ఇట్లా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. కార్యకర్తలకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు, దాంతోపాటు మేము కూడా అందరం అండగా ఉంటాం. కాబట్టి ఏ నాయకుడు ఏ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదు మాత్రం. లైవ్లో మాట్లాడితే బాగుంటుంది. ఇదే లైవ్ స్టార్ట్ కాలేదు మేము మేము మాట్లాడేసుకుంటాం. లైవ్ స్టార్ట్ అయింది. స్నేహితులారా నమస్కారం. శాసనసభ్యుడు విరూపాక్షి అక్రమ అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే దాడి చేయించుకోబడ్డారో, ఎవరైతే రాళ్లతో కొట్టించుకున్నారో, కట్టెలతో కొట్టించుకున్నారో వాళ్ళ మీదే తిరిగి పోలీసు వాళ్ళు కేసు పెట్టమన్నది కూటమి ప్రభుత్వం యొక్క అత్యంత దుర్మార్గమైన సిద్ధాంతానికి పరాకాష్ట అని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇంకా ఆలోచిస్తూ ఉంటే అది ట్రాప్ అనిపిస్తూ ఉంది. విరూపాక్షి నా గ్రామానికి పిలిపించడం కోసం ఒక కార్యకర్త మీద దాడికి పోవడం, ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి పైన దాడి జరగడం. ఎందుకంటే అప్పటికప్పుడు ఇదే మాటలు మాట్లాడుకున్నది కాదు, రాళ్ళు కర్రలతో దాడి చేయడం అన్నది ముందు అనుకోకపోతే జరగదని ఎవరికైనా తెలిసిన విషయమే. 11-12 గంటల వరకు స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వడానికి కూర్చున్న విరూపాక్షి గారిని, వాళ్ళ యొక్క సోదరుడు, మిగతా అందరినీ కూడా కనీసం నెగ్లెక్ట్ చేసి వాళ్ళని పట్టించుకోకుండా ఇంటికి వస్తే తెల్లవారుజామున దాని దౌర్జన్యం అందామా, దుర్మార్గం అందామా, లేకపోతే ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, పిలిస్తే వచ్చే వాళ్ళకి పొద్దున్నే మీరు 8 గంటలకో 9 గంటలకో స్టేషన్ రండి మాట్లాడదామంటే వచ్చేవాళ్ళు. మీరు పిలవకముందే మీ స్టేషన్లో కూర్చున్న విరూపాక్షిని తలుపులు పగలగొట్టి ఆ ట్రెస్ పాసింగ్ చేసి ఆ తర్వాత అక్కడున్న హార్డ్ డిస్క్ని కెమెరాలు లాక్ తీసుకెళ్ళి
ఇవన్నీ ఎక్కడికి దేని కిందికి వస్తాయో పోలీసు బాస్లు అర్థం చేసుకోవాలా. ఈ రోజున మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యే రోజున స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఇంట్లో పడి ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళడం అన్నది, నేను వారెంట్లు ఇట్లా టెక్నికాలిటీస్ మాట్లాడడం లేదు, మీకు ఆలోచన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టడం, మేము ఏమైనా చేస్తామని ఒక హెచ్చరిక చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ జగన్ రెడ్డి సైనికుడు ఎవరు కూడా దేనికి భయపడరని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంత దుర్మార్గాన్ని ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కొట్టించుకుంటారో, ఎక్కడైతే బాధ పెట్టబడ్డారో, ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందని చెప్తారో వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోతే ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున పోలీస్ శాఖ నీడలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు పెంచి పోషించే ఈ విష సంస్కృతి ఎప్పుడోసారి మీకే ఇబ్బంది వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం కోసం ఎంతో కాలం లేదు మాకేమి. తొందరలో వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడు న్యాయాలు ధర్మాలు ఖచ్చితంగా పాటించబడతాయి. ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించడానికి వీలుండదని విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా ఇంతే. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బూడిద కూడా దొరకలే. ఆ కౌతాలానికి పోతే ఆమె కంప్లైంట్ ఇచ్చి ఆమె కోర్టుకు పోతే ఆమె ఆఖరికి శవంగా తేలిన పరిస్థితి. మీరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ చెయ్యి ఇరిగిన విరూపాక్షి తమ్ముడు ఈరోజు కేసులో ఏటుగా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏమంటే అనుకోవడం ఒకటే సిఐలు వాళ్ళతో మాట్లాడాను. స్పష్టంగా అర్థమైంది, పోలీసు ఉన్నత బాసులే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క సూచనల మేరకే, వాళ్ళ యొక్క ఆజ్ఞల మేరకే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు ఏ వైపుకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన క్యాడర్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు సిద్ధంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఇక్కడ రావాలంటే వేరే మధ్యకర రోడ్లో నుంచి వచ్చినాం. మెయిన్ రోడ్ని క్లోజ్ చేసేసారు ఆఖరికి. ఇప్పటికూ చెప్తా ఉన్నాం, చట్టాన్ని గౌరవించే పార్టీ, చట్టాన్ని గౌరవించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. అత్యంత క్రమశిక్షణగా ఉండే కార్యకర్త ఏ పార్టీలో ఉన్నాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ నాయకత్వం మాత్రమే ఉన్నాయని తెలియజేస్తున్నాం. కానీ ఇంకో మాట స్పష్టపరుస్తూ ఉన్నాం. ఈ రోజున అన్యాయం ఎక్కువ కాలం నిలబడదు. విరూపాక్షి పైన పెట్టిన అన్యాయం కేసులను తక్షణం విరమింపజేసుకోండి. న్యాయస్థానాల్లో న్యాయం పోవటానికి సంసిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటుంది చట్టబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ మీ అన్యాయాన్ని, మీ దుర్మార్గమైన ఆలోచనని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో, ప్రజాబాహుళ్య మధ్య జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తాం తెలియజేసుకుంటూ మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విరూపాక్షి గారి పైన అట్లా మిగతా వారి పైన పెట్టిన కేసు తప్పుడు కేసు. అది ఆ కేసులు ముందు విరమించుకోండి మీరు. అట్లాగే ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఒక గౌరవ శాసనసభ్యుని, బహుశా మీ కడుపులో మంటగా ఉండి ఉంటుంది, ఈ జిల్లాలో మిమ్మల్ని నిలువరించి గెలిచిన శాసనసభ్యుడిగా అయితే సంగతి తేల్చాలని మీరు అనుకుంటారు, ఒక బలహీన వర్గాల నాయకుడిని. కనుకనే మీరు అవకాశాన్ని చూసుకొని అడుగుతా ఉన్న నాకని ఖచ్చితంగా ఈ ట్రాప్ ఉందేమో దీన్ని పరిశీలించాలా. అసలుకి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కేసులన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఈరోజు యథాచ్ఛగా ఈ రాష్ట్రంలో మన్ను, ఇసుక, మందు ఇష్ట ప్రకారం ప్రవాహం చేస్తూ ఉన్నాయి. అక్కడ మీరుండాలా, గొడవలు ఆపడానికి మీరుండాలా. ఇక్కడ ఏమీ లేకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయాల్లో ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూడని కోరుతా ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ నాయకత్వాన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్దదాన్ని ఇరగొట్టారు.
అసలుకి రాడ్లతో మెండేది ఏంది? గడాలతో మెండేది ఏంది? నాకు అర్థం కావడంలే. అసలు ఏంటి మీరు? అమ్మ యూనిఫామ్ లో వచ్చినారా వాళ్ళు? యూనిఫామ్ వేసి అంతా డ్రెస్ వేసుకొని వచ్చినారా అందరూ? ఓకే అమ్మా. చూడండి అక్కడ చూడండి ఆఖరికి ఇంత అవసరమా అని. పైగా విరూపాక్ష లాంటి కుందేలు పిల్లకి అడిగేది అది. అక్కడ అడిగే పాయింట్ ఆఖరికి అతను అదే బాధపడుతున్నాడు స్టేషన్లో కూర్చొని. అసలు నాకేంటి ఈ కేసు అంటాడు విరూపాక్ష. కాబట్టి అడిగేది ఒక్కటే, స్పష్టంగా అర్థమవుతుంది. మీరు డ్రెస్ పాసింగ్ చేశారు విరూపాక్ష ఇంటిలో, హార్డ్ డిస్క్లు కెమెరాలు తీసుకెళ్లారు. ఇంకో పదం వాడచ్చు కానీ మీ యూనిఫామ్ మీద గౌరవంతో నేను అసలు పదం వాడడంలా. నేను ఆఖరికి ఇంటి మీద పడి పిలిస్తే వచ్చేవాడు, రావాల స్టేషన్ కంటే వచ్చిపోయేవాడు. పాపం 11-12 గంటల వరకు మీ దగ్గరే ఉన్నాడు. స్టేషన్లో కానిస్టేబుల్ తప్ప ఎవరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి అన్యాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు, ఎదుర్కొంటుందని తెలియజేస్తా ఉన్నాం. ముందుకు లాక్ గలాట్ చేయొద్దాను వాళ్ళని. రైట్ రామ్మా, ఇట్రా అంటే ఇట్లా. ఆయన భయపడిస్తుంది అందరు. భయం ధైర్యంగా ఉండని చెప్పలేదు నీకు. ఏం ఇంతమంది వచ్చినామంటే మళ్ళీ అంటావు. ఎవరు చూడలే, చూపిస్తుంటారు ఇప్పుడు. మీడియా మిత్రులకు నమస్కారము. విరూపాక్ష అరెస్టు ఇంతకంటే నీచమైన పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఒక మంచి కార్యక్రమం అది విరూపాక్ష చేసిండేది. ఒక కార్యకర్త ఆపదలో ఉన్నాను, నీవు ఇప్పుడు రాకపోతే పొద్దున్న నా శవానికి వచ్చి చూస్తామని చెప్పినాడు. ఈ పరిస్థితిలో ఎలాంటి వాళ్ళైనా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా సందర్శించే పని అవుతుంది. ఇంత దారుణంగా ఈరోజు వాళ్ళ బెదిరింపులతోన గిరి అనే వ్యక్తిని నిర్బంధించి ఇంట్లో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేశాడు విరూపాక్షకి. పోయేది తప్ప నేను అడుగుతా ఉన్నాను. ఆయన చేసిండే తప్పేమని కూడా అడుగుతా ఉన్నాను నేను. ఆయన చేసిండే తప్పేముంది? విరూపాక్షి కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే పోయి అన్ని విధాలుగా కలిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పోయి, అంటే ఎవరైతే గలాట్ చేశారో అక్కడికి పోయి అధికారం ఉందమ్మా, గలాటాలు వద్దు, ఏదైనా ఉన్నా మంచి పని చేయండి అని చెప్పి నచ్చ చెప్పేదానికి పోయేది తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అయినా అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఏదున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని ఏ విధంగానైనా రేపు సంస్థాగత ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఆ సంస్థాగత ఎలక్షన్లో ఎవరు కూడా పాల్గొనరాదనేది ముఖ్య ఉద్దేశం ఇదంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా హాని చేసేవాడో, విరూపాక్ష ఏమైనా హానిలేప ఎవరైనా హాని చేసేవాడో, లేకపోతే గతంలో ఏమైనా ఆయన మీద కేసులున్నా ఏదన్నా ఉన్నాయంటే కూడా ఈ విధంగా చేసినదిలే జరిగిందిలే అనుకోవచ్చు. కానీ ఏ విధంగా అక్కడ సమస్యలే లేవు విరూపాక్ష మీద. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సైకో జగన్మోహన్ రెడ్డి అంటారు కదా మీరు, సైకోలు మీరా మేమా అని చెప్పేసి మీరు చెప్పాలని చెప్పేసి నేను చెప్తాను జరుగుతాను. 24 గంటలు సైకో జగన్మోహన్ రెడ్డి అంటే మాట వాడుతూ ఉన్నారు. ఎవరో లోకేష్ గారు మన నాదేవుని కూర్చొని మాట్లాడిన విషయం ఇది. మేము కాదు సైకోలు, జగన్మోహన్ రెడ్డి గారు సైకోలు. మీరు సైకోలుగా మీరు తయారైపోయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితిలో మీరంతా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
మీరే చెప్తున్నాను, చెయ్యి వేసుకొని చెప్పండి. ధర్మంగా మీ 2 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా మంచి పనులు చేసిండేది ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏ విధంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మంచి కార్యక్రమాలు లేవు, దాచుకోవడం తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా హత్య రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల మీద దాడులు, ఈ విధంగా అన్ని విధాలుగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ విధంగా కూడా ఎక్కడా ప్రజలకు న్యాయం చేయడం లేదని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదున్నా కూడా ఆయనేమి వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్ నుంచి వచ్చి ఇంటికి వస్తే మళ్ళా అంత నిర్బంధించి ఈరోజు మళ్ళా డోర్ విరగొట్టి ఆయన లాక్కు వెళ్ళే పనేముంది అని అడుగుతా ఉన్నాం. అంటే అడిగేవాళ్ళు లేరనే కదా ఈరోజు చేస్తూ ఉండేది. పోలీసు వాళ్ళు కూడా మేము అనము, ఎందుకంటే వాళ్ళు తప్పు ఏం లేదు, పై నుంచి వచ్చిన ఆదేశానుసారంగా వాళ్ళు పోతారు. ఏదున్నా కూడా గతంలో మేము తప్పు చేసాం, ఏం చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా ఆయన పరిపాలనలో అరాచకాలు ఉండరాదు, ఎవరు ఏమన్నా కూడా మీరు దాని గురించి ఆలోచన చేయొద్దండి, ఏదన్నా రాష్ట్రంలో ముందుకు నడిపిస్తా ఉన్నా ఏ విధంగా కూడా దౌర్జన్యాలు కానీ ఏ అరాచకాలు జరగదని చెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా తప్పు చేశామేమనిపిస్తూ ఉంది. ఆ రోజే మేము కూడా తగిన చర్యలు మాట్లాడిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఈ విధంగా ఉంటుండే పరిస్థితి కాదు. ఆ రోజులు తప్పు చేసినాం కాబట్టి ఈరోజు ఈ విధంగా వాళ్ళ మా మీద, మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతూ అన్ని విధాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఉన్నా కూడా ఇంతమంది మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకు భయపడతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు, వాళ్ళు ఏదైతే మంచి కార్యక్రమాలు చేశారో ఆ పార్టీకి మద్దతుగా ఉంటారు. ఆ విధంగానే మీరు ఆలోచించుకునే పరిస్థితి లేకుండా ఇష్టానుసారంగా బెదిరిస్తే బెదిరే పరిస్థితి మా పార్టీ నాయకులు ఎవరు లేరని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ దానికి ఉన్నా కూడా మేము అండగా ఉంటాం. ఏ పార్టీ కార్యకర్తకి కష్ట నష్టాలు వచ్చినా కూడా మేము మా పార్టీ తరఫున మా జిల్లా నాయకులు కానీ మేము కానీ అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఏదైనా పోయినాడు, నిరపాక్షి పరామర్శించక పోయినాడు, వాళ్ళు కాపాడేదని పోయినాడు, పోయిన తర్వాత ఏదైనా ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి. అంటే దారి కాచి వాళ్ళే ఎస్సీలు కొడితే కూడా చెయ్యి మా ఇరపాక్షి తమ్మని చెయ్యకపోయినా కూడా మా కేసు వాళ్ళ మీద లేదు, వాళ్ళ కేసు మా మీద పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి మళ్ళా ఈరోజు 307 పెట్టి ఏం జరిగింది అక్కడ? ఎక్కడైనా మా ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? లేకపోతే ఏ విధంగా అయినా అక్కడ అన్యాయం జరిగిందా? కత్తిపోట్లు ఏమైనా జరిగినాయా? ఏమీ లేవు. అనవసరంగా 307 పెట్టేసి ఈరోజు ఆయన్ని నిర్బంధించి ఆ జైలు పంపేయాలని చెప్పే ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి అన్నిటికి కూడా మీరు ముందుకి మూల్యం చెల్లించుకుంటారు, ప్రాబ్లం ఏం లే. ఈరోజు మీకు జరుగుతుంది. మీరు కూడా చెప్పేది అదే, మీరు నాయకుల మాటలిని, మీ పార్టీ వాళ్ళ పెద్దల మాటలిని మీరంతా కూడా మీ కుటుంబాలు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏదైతే ఉందో ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది తప్పు చేస్తున్నామా లేదని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. లీడర్లు చెప్తారు, నాయకులు చెప్తారు, అందరూ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం. ఈరోజు వాళ్ళకి ఏమైనా ఈరోజు ఇంతమంది ఈరోజు అరాచకాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తాడా చంద్రబాబు నాయుడు? ఏమన్నా ఎంపీ పదవి ఇస్తాడా? వాళ్ళ ఆ స్థాయి వాళ్ళకి ఆడే. అందుకే ఇది ప్రతి వారు గమనించుకోవాలి. ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గమనించుకోవాలి. మీకు ఏమీ పదవులు రావు, మీరు వాళ్ళకి తొత్తులైపోయి వాళ్ళు చెప్పే పనులన్నీ చేస్తూ ఉంటారు, మీరు ఇబ్బంది పడే వస్తూ ఉంది. ఈ విధంగా ఈరోజు మీరు ఆలోచించుకోకపోతే ముందుకి ఇబ్బంది పడేది మీరే అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇట్లా చేయమనిలే. అదే పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకుల్ని ఒక్కొక్కడిని చెప్పు తీసుకుని కొడతానని మాట్లాడినాడు ఆ రోజు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా ఆ రోజుల్లో ఆయన మౌనం పాటించినాడు, సమన్వయం పాటించినాడు. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఏ కేసులో పెట్టా వాళ్ళ మీద. ఈరోజు
ఏది మాట్లాడితే తప్పైపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడితే తప్పైపోయే పరిస్థితి ఈ రోజులో ఉంది. ఇవన్నీ కూడా ఎవరు కూడా భయపడరు. ఏదున్నా కూడా ఒకటే చెప్పినాం ఇంతకుముందు, బాల్ ఎంత వేగంగా వాడుకుంటే అంత వేగంగా వెనకొస్తుంది. అదే జరుగుతుంది, రేపు జరిగిపోయేది అదే. రేపు జరగబోయే కార్యక్రమం అంతా కూడా అదే ఉంటుందని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఏదున్నా కూడా నీతి నియమాలు మర్చిపోతా ఉన్నారు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా అధికారం వచ్చేది గ్యారెంటీ. ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు జరిగితే ఎవరు ఒప్పుకోరు. వీళ్ళు ఇచ్చిన గతంలో కూడా వీళ్ళు ఏ విధంగా కూడా ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి. మొదటేమో అందరూ కూడా ఏదో చేస్తాడేమని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడంతా వ్యతిరేకమైపోయింది. ఏ విధంగా కూడా రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ దానికి కూడా భయపడే పరిస్థితి లేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము నాయకులు అండగా ఉంటాం, మా అండ ఎప్పుడో మీకు ఉంటా అని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు విరపాక్ష భార్య కూడా చెప్తా ఉన్నాను, అధైర్యపడద్దమ్మా, ఇది ఎంత మంది మంచికే, ఏది జరిగినాడు మంచిగా అని చెప్పేసి అనుకో. ఏ విధంగా కూడా ఇదేమి మనకేమి మనకి గురి వేయడంలే. ఏదన్నా కేసు పెట్టినారో లోపల పోతాం, బయటకు వస్తాం. తర్వాత ఏదున్నా కూడా ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా ఆమెకు ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఏదన్నా ఏమన్నా బాధపడేమనేంలే, సంతోషంగా ఉండు, ఏదన్నా మంచిగా జరిగింది అనుకో అని చెప్పేసి కూడా ఆమెకు ధైర్యంగా చెప్తూ, ఏదున్నా కూడా ఈ అరాచకాలకి ఈరోజు పులి స్టాప్ పెడితే సరిపోతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఇంక ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురు తినారంటే టీడీపీ వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరుగుతుంది. నమస్కారం. ఏం జరిగింది? వాళ్ళు ఏ విధంగా పోలీసులు వచ్చారు? ఏం జరిగింది అసలు? పోలీసు వాళ్ళు గిరి ఫోన్ చేసినాడు, మా కార్యకర్తలకు ఫోన్ చేసితే పోయినాడు. చేసినాడు. సిఐ ఫోన్ ఎత్తలేడు, ఏడ చచ్చిపోతాడని పోయినాడు. పోయిన దానికి అంత చెప్పినాడు, దర్శించినాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా కేసు పెట్టింది. మళ్ళీ ఇంటికి 11 గంటలకు కేసుకు వచ్చింటే 12 గంటల వరకు ఆడే ఉన్నాడు. వచ్చేదాకే ఇంటికి వచ్చినాక మళ్ళీ వెనకనే వచ్చినారు. ఆకలి వేసుకున్నాడు. వచ్చేదాకే 3 గంటల కాడ తోలుకొని పోయినారు. అంగి చెప్పి దెబ్బి ఎవరిని పిల్లలందరూ లోపల పోయి ఫస్టే సింపి తోలుకొని పోయినారు సార్. సార్ ఏం చేసినారన్నా కూడా అట్లా అనుకోకుండా దొరుకుని పోయారు సార్. దొబ్బినది పక్కకు దొబ్బి ఇరుగొట్టినారు. వస్తున్నాం ఈ పండుకున్నాడు, వస్తున్నాడు అన్నీ కూడా అనుకోకుండా వచ్చి తలుపులు ఇరుగొట్టి తీసుకొని పోయారు. దొబ్బి ఇద్దరే ఉన్నాము, ఎవరు లేరు. కొడుకులు కానీ ముందరంగా తొలిపోయినారు. మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? మా అబ్బాయి ఇంట్లో ఉంటే తోడు ఉంటారని తోలుకొని పోయేది. తోడు ఉంటాడమ్మా నీ మొహం కానీ తోలుకొని పోయేది. అప్పుడు గుంతకల్లో ఉన్నాడు 9 గంటల కాడ. ఫోన్ కానీ పోలేడు, గుంతకల్లో ఉన్నాడు. వచ్చినాక తోడు ఉంటాడని తోలుకొని పోయారు 3 గంటల. అంతమంది పోలీసులు వచ్చినప్పుడు ఇంటి మీదకి వచ్చి అన్ని ఎరగొడుతుంటే మీకు ఏమనిపించింది ఆ సమయంలో? ఏమనిపిస్తుందే, తెలుస్తున్నాం వస్తున్నాం అంటుంటే వాళ్ళు బడబడ ఇరుగొట్టుకొని ఇంట్లోకి వచ్చిరి. ఇరుగొట్టుకొని వచ్చి అంగి చేసుకునేదానికి ఇరుగొట్టుకుండ్రి. ఇరుగొట్టి లోపలికి వచ్చిరి. ఎమ్మెల్యేకే బారాసలు ఎక్కకుండా చేసి పెట్టిరి. ఈరోజు నిన్న వైఎస్ఆర్సీపీ టార్గెట్గా ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని మరి అక్రమంగా అర్ధరాత్రి వచ్చి మరి ఇలాగా తలుపులు పగలగొట్టి తీసుకొని పోవడం ఎంత అన్యాయమో. ఈ కూటమి పార్టీకి ఇది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పొచ్చు. ఈరోజు
రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే లోకేష్ గారే చెప్పాడు అందరినీ కూడా రెడ్ బుక్లో రాసుకుంటాను. ఆయన మాటలు బట్టి చూస్తే ఈ విధంగానే ఎవరిని పడితే వాళ్ళని, ఎవరు గట్టిగా మాట్లాడితే ఎవరు వాళ్ళవన్నీ కూడా బయటికి చెప్పి మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈరోజు ఈ విధంగా కూడా హింసించడం మొదలుపెట్టినారు. ఈరోజు మొత్తం కూడా చూస్తే అంటే ఒక ఏ నియోజకవర్గంలో అయినా ఒక ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గాన్ని చూసుకుంటుంటారు, ఒక ఇన్ఛార్జీలైనా ఆ నియోజకవర్గానికి ఒక భరోసా ఇస్తుంటారు. అలాంటప్పుడు ఒక కార్యకర్త నన్ను కాపాడు సార్, నన్ను కాపాడండి రండి అని చెప్తే మాటకైనా వెయిట్ చేసినా. నేను ఇందాక విరుపాక్షన్నతో మాట్లాడినాను స్టేషన్కి వెళ్ళి, కాదమ్మా నేను నా కొడుకును పంపిస్తాను అనుకున్నాను, కానీ నా కొడుకు రావడం లేట్ అయితే మళ్ళీ రెండోసారి కూడా ఫోన్ చేయడం వలన నేను ఆపదలో ఉన్నాను, నువ్వు రాకుంటే ఇమ్మీడియట్గా నా శవాన్ని చూస్తామని చెప్తే నేను వెళ్ళిపోయినాను అక్కడికి. నేను పోయి ఆయనని పరామర్శించి పక్కన ఎవరైతే బాధితుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళి, ఇది మంచి పద్ధతి కాదు నాయన, మీ గవర్నమెంట్ ఉంటే నీకు గుడిసె ఉంది, కొట్ట ఉంది, బాగా ఇల్లు తీసుకొని ఇల్లు కట్టించుకొని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను. మీ ఆయన లేడమ్మా అని నేను మాట్లాడుతున్నా. అక్కడికి కానిస్టేబుల్ వచ్చినారు, మా గన్మెన్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన గన్మెన్ కూడా ఉన్నారు, ఎమ్మెల్యే గారికి ఇచ్చిన గన్మెన్, వీళ్ళందరినీ కూడా ఉన్నారు. వచ్చినాము, మాట్లాడుతున్నాము. మేము ఆ దాడిలో మా తమ్మునికి, విరుపక్ష గారి తమ్మునికి చెయ్యిరితే మేము కేసు పెట్టడానికి పోతే ఏ ఒక్కరు కూడా స్పందించకుండా అర్ధరాత్రి నేను ఇంట్లో పండుకున్న తలుపులు ఇరగొట్టి ఈ విధంగా గడలు కూడా పగలగొట్టి ఈ విధంగా మరి దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి పరాకాష్ట. ఇదంతా ఒక ప్లాన్డ్గా, అంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో జగనన్నకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఇది చిన్నగా ఒక ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశాం. మీరెంతా రేపు పొద్దున ముందుకు ఎవరు వస్తారు, ఏ కార్యకర్త వస్తాడు, ఏ నాయకుడు వస్తారని చెప్పి ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు చూపిస్తున్నారు. అని ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా ఈ అక్రమ అరెస్టులకు కానీ, ఎక్కడా కూడా వీళ్ళ భయభ్రాంతులకు కానీ ఎక్కడ కూడా భయపడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎంతమందిని జైల్లో పెడతారు, అందరూ కూడా మీరు చేసేటివి ఏదో రాష్ట్రానికి ఏం చెప్పారో అవి చేయండి. ఏది చేయకపోతే ఈరోజు మేము ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో మా గొంతు నొక్కడానికి చూస్తారు, కానీ ఒక్క గొంతు నొక్కుతారా? లక్షల మంది వైఎస్ఆర్సీపీ సానుభూతులు ఉన్నారు, ఎంతమందిని మీరు జైల్లో పెడతారో చూస్తాము. మేము కూడా ఈరోజు అక్రమంగా విరూపాక్ష గారి మీద ఈ కేసు పెట్టినారు, ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవాలి, దుర్మార్గమైన ఈ అక్రమ అరెస్టులను ఆపాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజంగా ఆమె ఎంత చాలా భయభ్రాంతులైంది. ఇప్పుడు అంతా కూడా మేము అక్కడ ధర్నా కూర్చుంటే ఏమీ తెలియని అమాయకులు పాపం ఇప్పుడు వస్తారమ్మా బయటకు వదిలిపెడతాడా మా ఆయన అని చెప్పేసి అంటుంటే మాకు చాలా భయం వేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి రాత్రిళ్ళు భర్తలు తీసుకొని పోయి, అంటే ఒక ఎమ్మెల్యేకే వాళ్ళు రక్షణ కల్పించేది పోయి ఇంకా సామాన్యులకు వీళ్ళు రక్షణ కల్పిస్తారా? ఈ రాష్ట్రం రక్షణ కల్పించడానికి కాదు, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి ఈరోజు ఎమ్మెల్యేనే చేసినాము, మిగతా వాళ్ళను భయభ్రాంతులు చేయొచ్చు అని చెప్పేసి ఇదంతా నాటకం. కానీ ఎక్కడా కూడా మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు స్టేషన్లలో, జైల్లోకి ఎన్ని రోజులు పంపిస్తారు? ఎవ్వరు కూడా న్యాయానికి జగనన్న మాకు న్యాయం చేస్తాడో ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అందుకే జగనన్న ఎక్కడ పోయినా జనాలు ఆదరణ చూపుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా జగనన్న ఎక్కడ ఉంటే అక్కడ జనాలు ఉంటారు. కాబట్టి అవన్నీ చూసి మీరు ఫ్రస్ట్రేషన్లో ఇవన్నీ ఎక్కడ నోరు ఉప్పితే ఎక్కడ ఎవరు గట్టిగా అడిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తే ఇవి మంచి పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా మానుకోవాలి, ఈ అక్రమ అరెస్టులన్నీ ఆపాలని చెప్పేసి ఈ కూటమి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. నీళ్ళు అయితే బాగా వస్తుందండి, నీళ్ళు ఆగారు ఎందుకంటే ఫస్ట్ సారి కదా. ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అంతా కూడా ఒక ప్లాన్డ్గా, ఒక ప్రీ ప్లాన్డ్, మరి అలాగే ఒక ఫ్యాబ్రికేటెడ్ చేసి ఈ కుట్రని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. కావాలని రాత్రి ఒక కార్యకర్తను, గిరి అనే కార్యకర్తను, ఒక 15 మంది టీడీపీ కార్యకర్తలు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది.
అతన్ని కొడుతున్నప్పుడు భయం వేసి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు చంపడానికి వచ్చారు, మీరు రండి నన్ను రక్షించండి అని కార్యకర్త ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు ఆయన హడావుడిగా అలాగే బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి నచ్చ చెప్పి అలాగే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి కూడా సర్ది చెప్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఈ సమయంలో ఎవరో కావాలని అద్దాలు పగలగొట్టడం, ఆ అద్దాలు పగలగొట్టినవి ఆ సీసీటీవీ రికార్డ్స్ కూడా ఏమీ లేకుండా వాళ్ళు ఒక ఫ్యాబ్రికేట్ చేసే దానికోసం ఇవన్నీ కూడా ముందే ప్లాన్డ్గా ఉన్నారు. మరి ఎమ్మెల్యే తమ్ముడు గారు కూడా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే తమ్ముడు గారిని మరి ఆయన చెయ్యి విరగొట్టిన దానికి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ కేసు రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. చాలాసేపు కూర్చుని ఉన్నారు ఎమ్మెల్యే గారు. మరి కూర్చున్న తర్వాత అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకుండా ఉల్టా వీళ్ళపైనే కేసులు పెడతా అని చెప్పి వాళ్ళని బలవంతంగా అక్కడ కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. అంటే ఎంత బాగా ఇక్కడ మనం చూస్తుంటే అర్థమవుతుంది, ప్రీ ప్లాన్డ్గా ఎమ్మెల్యే గారిని ఇరికించాలి, భయాందోళనలకి గురి చేయాలి అన్న ఒకే ఒక్క దాంతో వాళ్ళు ఈ విధంగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆదరణ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తే అందరూ కూడా చెల్లాచెదురవుతారు అన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. మరి రాత్రి పూట ఏ విధంగా అయితే తలుపులు ఇరగొట్టుకొని ఇంటిలో నుంచి వచ్చి, అంటే ఏ ఉగ్రవాదులను కూడా ఈ విధంగా అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు. అంటే అంత విధంగా, అంటే ఆ దారుణంగా వాళ్ళని అలా చేయడం వల్ల ప్రజలందరూ కూడా భయపడతారు, అలాగే కార్యకర్తలందరూ కూడా భయపడతారని వాళ్ళు అనుకుని ఉండవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా బలమైన కార్యకర్తలు, దేనికి భయపడరు, ఎటువంటి దానికి కూడా వాళ్ళు వంగరు, దేనికి కూడా వాళ్ళు ఇది చేయరు అని ప్రతిదాన్ని ఫేస్ చేస్తారు. మరి ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విధంగా ఏదైతే అధికారులు కానివ్వండి, మరి పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ విధంగా పరిపాలన అందిస్తున్నారు. ఇది నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు చాలాసేపు ఎమ్మెల్యే గారిని, వాళ్ళ కొడుకుని, ఆ 15 మంది కార్యకర్తలని కూర్చోపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులు పెట్టారో కూడా చాలా వరకు వాళ్ళకి చెప్పలేదు. ఇందాకనే రిలీజ్ చేశారు ఏ కేసులు పెట్టారు ఏంటి అనేసి. అసలు ఈ అట్రాసిటీ కేసెస్ అన్నీ కూడా కావాలని దెబ్బలు తిన్న మా వాళ్ళ పైన పెట్టడం ఏంటో కూడా ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా మా వాళ్ళలో ఏదో చేశామని లేని దాన్ని కూడా సృష్టించి చాలా దారుణంగా చేయడం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా మాకు న్యాయం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అన్యాయంగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి తెలియజేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటవిక పాలన, రాక్షస పాలన ఈరోజు జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మనం ఆలూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి శాసనసభ్యులు విరూపాక్షి గారిని ఒక ఐఎస్ఐ తీవ్రవాదిలాగా తెల్లవారుజామున వారు అరెస్ట్ చేయడం ఏమిటి అనేటువంటిది ఈరోజు హాస్యాస్పదం. అది అంటే ముఖ్యంగా చూస్తే ఒక కార్యకర్తని కాపాడుకోవడానికి వారి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరిని రాజీ చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు ఆ ఇంటికి వెళ్తే వారు ఆల్రెడీ ప్లాన్డ్గా ఉండి దాడి చేయడం, అలాగే ఎమ్మెల్యే గారి తమ్ముడైనటువంటి శ్రీరామ్ గారి చెయ్యి విరగటం
ఇవన్నీ చూశాక వారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా వారు వెనక్కి రావడం జరిగింది. అంటే రమారమి 12 గంటల వరకు వారు వెయిట్ చేశారు. వారు వచ్చి ఇంటికి వచ్చాక పడుకున్నప్పుడు వారు అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఇంటికి వచ్చి ఆ తలుపులు పగలగొట్టి వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారంటే ఈ కూటమి పాలనలో, ఈ రాక్షస పాలనలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారో మనం అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నెంటు ఉండి మా కార్యకర్తలకు ఎప్పుడు భరోసా ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే విరూపాక్ష వారి మీద అయితేనేమి, వారి అబ్బాయి చంద్రశేఖర్ గారి మీద అయితేనేమి, వారితో పాటు ఉన్నటువంటి 15 మంది మీద కూడా ఈరోజు వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు రిలీజ్ చేసి వాళ్ళు పంపించవలసిందిగా మేము మేజర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఏ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉందో ఒక నిలువెత్తు తార్కాణం నిన్న జరిగినటువంటి మా ఎమ్మెల్యే విరూపాక్షన్న గారి మీద జరిగినటువంటి కేసులు అనుకోండి. ఈ రకంగా ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధి తన కార్యకర్తకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, వాళ్ళు తిడుతూ ఉన్నారు, మీరు రాకుంటే నాకు మరణం తప్ప వేరే ఏమీ లేదు అని చెబితే ప్రజాప్రతినిధి వాళ్ళ ఇంటికి వస్తాడా, ఆ కార్యకర్తను పోయి కాపాడతాడా లేదా మీ ద్వారా అడుగుతా ఉన్నారు. ఏ పార్టీతో సంబంధమైనా, ఏ పార్టీ నాయకుడైనా సరే వెళ్తాడా లేదా? అయినా విరూపాక్షన్న గారు ఈ రకంగా జరుగుతోందని ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఎస్పీ గారు ప్రజాప్రతినిధి ఇస్తే రెస్పాండ్ ఇవ్వకుండా ఉండడం ఏమది? ఆడియోలో ఎమ్మెల్యే గారి ఫోన్లో ఎస్పీకి ఎన్నోసార్లు ఫోన్ చేసినది మిస్డ్ కాల్లు కూడా ఉన్నాయి. ఆయన రిప్లై చేయలేదు. గిరి అనే కార్యకర్తకు ఆయనకు ధైర్యం ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, సముదాయించాడు. అవతల వ్యక్తులు, కూటమి నాయకుల వ్యక్తులు చెబితే మీరెందుకు కొట్లాడతారు, అనవసరంగా మీరు అధికారంలో ఉన్నారు, అన్ని రకాలుగా మీరే ఉన్నారు, సమయాన్ని పాటించండి చెబితే ప్లాన్డ్గా అన్ని రకాల ఆయుధాలతో, రాళ్ళు, కర్రలతో తీసుకొని వచ్చి దాడి చేస్తారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ఏముంది? దాడి చేసిన తర్వాత మళ్ళీ వాళ్లపైన కేసులు పెట్టడం. ఎమ్మెల్యే గారి తమ్ముడు చెయ్యిరిగింది, శ్రీరామ్ గారిది. ఎమ్మెల్యే గారు ఎస్పీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే సమాధానం లేకుండా మీరు చెప్పి ఈ రకంగా చేస్తే వచ్చి ఇంట్లో ఉంటే ఒక్కసారి పిలిస్తే మీ దగ్గరికి తిరుగుతూ ఉండే వ్యక్తి ఎమ్మెల్యే మాకు జరుగుతోంది కార్యకర్త దగ్గర స్టేషన్కి వస్తూ ఉంటే మీరు సమాధానం ఇవ్వకపోగా ఇంట్లో ఉంటే రాత్రి ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళను ఆ రకమైన దాడిని ఏ రకంగా మాట్లాడతారో రాత్రి 2:30-3 గంటలకు ఈ రకంగా తలుపులు పగలగొట్టి మీరు అన్న అంగీ ఏదమ్మా ఈ రకంగా ఎమ్మెల్యే గారి అంగీని ఈ రకంగా చేసి ఏమిది రాక్షస పాలన, రెడ్ బుక్ రాజ్యాంగమా? ఈ రకంగా చేసి మీరు పోలీసులా లేకుంటే ఏ వ్యక్తులని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు? లోపలికి వెళ్ళి చేస్తారా? మీరు పిలిస్తే రావడానికి రెడీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ దగ్గర కోసము అంతకుముందు ఎస్పీ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన వ్యక్తి మీరు ఫోన్లు ఎత్తగా మీకు పైనుంచి ఆదేశాలు వస్తే ఇంటి మీద పడి పగలగొట్టి ఇంటిని తీసుకొని పోయి దుర్మార్గంగా చేస్తారా? వాళ్ళ అబ్బాయి లేడు, గుత్తకెళ్ళకి వెళ్ళాడు, అతన్ని తోడుగా రమ్మని చెప్పేసి పిలుచుకొని పోయి అతన్ని కూడా స్టేషన్లో కేసులు పెడతారా? పన్నులు తిని నష్టపోయి మళ్ళీ కేసులు. అది కూడా ఏం కేసు అండి? 307
రక్తగాయాలు లేవు, దెబ్బలు లేవు. మీ ఇష్టం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ రోజులు జరగదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యక్తి చూస్తా ఉన్నాడు. మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపడించి లొంగ తీసుకోవాలనుకుంటా ఉన్నారేమో. మీరు ఏ రకంగా భయపడిస్తారో అంతకు డబుల్ ఫోర్స్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉంటాడని చెప్పి తెలుపుతా ఉన్నాను. మేము ఎక్కడి నుంచో వచ్చాం. మా నంద్యాల ప్రతి చోటు నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు జిల్లా నుంచి అందరు వచ్చారు. మీరు ఏ మాత్రము చేసినా చంద్రబాబు నాయుడు గారు దానికి డబుల్ అనుభవిస్తారు. రాబోయేది మా ప్రభుత్వము. ఖచ్చితంగా మీకు ఇంతకు డబల్గా సమాధానం చెప్తామని చెప్పేసి తెలుపుకుంటాను. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నిన్న జరిగినటువంటి ఒక ఘటన ఆలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కదిలిచి వేసింది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికే దిక్కు లేనప్పుడు సామాన్య ప్రజలది పరిస్థితి ఏంటి అని. అంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు ఇక నిలువెత్తు నిదర్శనము మా ఎమ్మెల్యే విరూపాక్షి గారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నా లేకపోయినా వారు ఏ దానికి పోయినా కూడా ప్రతి ఒక్క దానికి మా జగనన్న ప్రభుత్వంలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, మరి ముఖ్యంగా పార్టీ కూడా చూడకుండా ఈరోజు వ్యవస్థని నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే మొన్న సీఎం గారు మా ఆలూరు నియోజకవర్గంకి వచ్చినప్పుడు కూడా మరి కార్యకర్తల మీదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు మరి మినిస్టర్ గారు ఆదోనికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తల మీద మరి రెచ్చగొట్టడం స్పీచ్ మనం అందరం చూసాము. మరి ఈ ప్రభుత్వం ఇచ్చారు, ప్రజలందరూ కలిసి మీకు ఒక పట్టం కట్టబెట్టారు. ఈరోజు నిధులు ఇవ్వండి, నియామకాలు ఇవ్వండి, మరి ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ చేయండి. అంతేగాని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క జిల్లాలో, నియోజకవర్గంలో మీరు ప్రశ్నించే గొంతులన్నీ నొక్కేస్తున్నారు. ఈరోజు ఒక కార్యకర్తకి నాకు భయం వేస్తుందన్న వీళ్ళు నన్ను అనవసరంగా టార్గెట్ చేసి నన్ను కొట్టడానికి వచ్చినారు, మళ్ళీ మా ఇంట్లో రాళ్ళు రువ్వుతున్నారు, అదేవిధంగా కట్టెలు తీసుకొని వస్తున్నారు అన్న, నువ్వు లేకపోతే నాకు దిక్కు ఎవరు లేరు, మీరు ఖచ్చితంగా ఇక్కడ రావాలన్నా అని ఆయన ఫోన్ చేసి అర్థిస్తే అప్పుడు ఎమ్మెల్యే నేను ప్రోటోకాల్ ప్రకారం పోవాలా ఇంకోటి పోవాలన్నా ఆలోచించలేదు. ఒక కార్యకర్తని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించాడు ఆయన. కాబట్టి ఉట్టిన అయ్యో కార్యకర్తకి ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో అని పరిగెత్తిపోవడం జరిగింది. ఆ పిల్లోడు గిరిని పోయి ప్రశ్నించడం జరిగింది. ఏమైంది, ఏం లేదంటే మా ప్రభావి కార్యకర్త ఆ పిల్లోడు ప్రతి ఒక్క దాంట్లో కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ పిల్లోని మేము ఎలాగైనా సరే మెత్తగా చేయాలని చెప్పేసి ఆ పిల్లోని వాళ్ళు అక్కడ ఆ టీడీపీ గుండాలంతా కలిసి ఆ పిల్లోని మీద రాళ్ళు కొట్టడం జరిగింది. ఈ రోజు మా పెద్దలు చెప్పినట్లు ఇది ప్రీ ప్లాంట్ కాకపోతే వాళ్ళ దగ్గర కర్రలు ఎక్కడి నుండి వస్తాయి, రాళ్ళు ఎక్కడి నుండి వస్తాయి. మా ఎమ్మెల్యే గారిని అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సామరస్యంగా ఎందుకయ్యా మీరని ప్రశ్నించడం తప్ప ఈరోజు ప్రశ్నించడానికే 307 చేసి అదే విధంగా మళ్ళీ అట్రాసిటీ కేసు వేసినారంటే ఇక్కడ ఏమన్నా మర్డర్ జరిగిందా, ఇంకోటి జరిగిందా? మరి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఒక గూండాల్లాగా డిపార్ట్మెంట్ కానీ టీడీపీ గుండాలు కానీ వచ్చి మళ్ళీ తలుపులు ఇరగొట్టి మరి ఎమ్మెల్యే గారిని నేను వస్తున్నాను అంటే కూడా వాళ్ళకి సేఫ్టీ లేకున్నట్ల షర్ట్ వేసుకునే విధంగా మళ్ళీ గడారు తీసుకొని తలుపులు ఇరగొట్టి లోపలికి పోయి లాక్కొని వచ్చే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. ఈరోజు ఇది చాలా ఖండనీయము. ఎందుకంటే ఈ అరాచక పాలన ఎక్కువ రోజులు ఉండదు. వచ్చేది మా జగనన్న ప్రభుత్వమే. కార్యకర్తలు ఇలాంటి జరిగితే భయభ్రాంతులు చేస్తే ఇంట్లో కూర్చుంటారేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇదంతా తప్పు. ఎంతెంత కిందకేసి బాల్ కొడతారో అన్నిసార్లు పైకి ఎగురుతుంది. మా కార్యకర్తలు ఆ పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క దగ్గర కానీ పెద్ద పెద్ద సభలకు కూడా ఎక్కడ పోయినా మా జగనన్న జపం చేస్తున్నారు.
మా జగనన్నకి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఉన్న ఎక్కడ పోయినా ఆయన చేసిన పనులే ముందుకు ప్రజలు చూస్తున్నారు. కానీ ఈరోజు మీరు తల ఎత్తుకొని ఒక సీఎం అయి ఉండి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి తల ఎత్తుకొని ప్రజలకు మేము ఈ పని చేశాం, మేము ఇది చేశామని చెప్పే యోగ్యత లేదు మీకు. మా జగనన్న ప్రభుత్వంలో చేసిన పనులే మీరు చెప్పుకుంటారా? మా జగనన్న కంప్లీట్ చేసినవే ఈరోజు మీరంతా ఓపెనింగ్లు చేయాలా? ఆ పరిస్థితి ఉంది. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు మీ పరిస్థితి ఎక్కడ చూసినా మహిళలకు అన్యాయము, యూతులకు అన్యాయము, రైతులకు అన్యాయము, ప్రతి ఒక్కరు లేచి కూర్చుంటున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో దీన్ని చాలా ఖండిస్తున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే విరూపాక్షని తక్షణమే విడుదల చేయాలని ఈరోజు ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నాం. నా అవకాశం ఇచ్చిన అందరికీ, మా కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూర్చోక స్టేషన్ పోయిస్తారు మాట్లాడుతా అవన్నీ పోతాడంటే అవన్నీ మాట్లాడగలిగిన. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాజకీయ కుట్రలతో, రాజకీయ కక్ష సాధింపు చర్యలతో నడుస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు 45 సంవత్సరాలు రాజకీయాల్లో నేను ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటారు. మరి 45 సంవత్సరాల నీ రాజకీయ అనుభవంలో, నీ పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలపై దాడులు, బీసీలపై అక్రమ కేసులు, బీసీలపై కుట్రలు చేయడానికి నీ రాజకీయ అనుభవం ఈరోజు ఉపయోగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు విరూపాక్ష అనే నాయకుడు ఈ జిల్లాలో బలమైన సామాజిక వర్గం, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు విరూపాక్షి గారిని అన్యాయంగా ఆయన అరెస్ట్ చేసి ఇంటిపైన దాడి చేసి అక్రమ కేసు పెట్టి ఈ గొడవతో ఎటువంటి సంబంధం లేని ఆయన కుమారుణ్ణి, తమ్ముణ్ణి విరూపాక్షి గారిని, వారితో పాటు దాదాపు 14-15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, వాల్మీకి సంఘాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ప్రశ్నిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాదాపు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలపై అక్రమ కేసులు పెడుతున్నారు, బీసీల ఇళ్లపై దాడులు చేసి తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది మీ కళ్ళకు కనపడటం లేదా? పవన్ కళ్యాణ్ గారు మీ కళ్ళకు నల్ల గుడ్డ కట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారే, పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మీ అక్రమ అరెస్టులను, అక్రమ దాడులను మానుకోవాలా? లేదంటే ఈ రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరగబడి మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జై జగన్, జై విరూపాక్ష. జై జగన్, జై విరూపాక్షి. ఈరోజు జరిగిన సంఘటన ఒక స్థానిక ఎమ్మెల్యే మీద అక్రమ కేసు బనాయింపు. ఇది మీరు ఏ వ్యక్తి అయినా కూడా ఆలోచన చేస్తే ఇది అక్రమ కేసా, సక్రమ కేసా, లేదా ఆ గ్రామంలో పోయి వెళ్ళి నేమకల్ గ్రామంలోకి వెళ్దాం, ప్లెబిసైడ్ నిర్వహిస్తాం, అక్కడ ప్రతి వ్యక్తిని అంటే ప్రజలను అడుగుదాం ఎవరిది తప్పు అనేది. తప్పు అప్పుడు ఎవరిది అనేది చెప్తారు. చాలా అరాచకము. ఎంత అరాచకము అంటే మన ఆలోచనలకు ఇంత అరాచకం ఈ తాలూకాలో చేస్తారా? ఇది వెనుకబడిన ప్రాంతం. ఇది వెనుకబడిన ప్రాంతంలో
ఈ మధ్యనే అక్షరాస్యత పెరిగింది. ఈ మధ్యనే ఈ యొక్క కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు ఇవన్నీ రావడం చేత కొద్ది కమ్యూనికేషన్ ఏర్పడింది. విద్య మీద ఒక అవగాహన ఏర్పడింది. రాజకీయం మీద ఒక అవగాహన ఏర్పడింది. ఈ సమయంలో సాక్ష్యంకు పూర్తిగా దూరం అయిపోతున్నారు. రక్తము ఎక్కడైనా గొడవలు అనేది దూరంగా అవుతున్నాయి. అలాంటి టైంలో ఈరోజు ఒక చిన్న గ్రామం, సంగాల గ్రామం, ఆ సంగాల గ్రామంలో గొల్ల కురువ కమ్యూనిటీలు ఒకరికొకరు మామ చిన్నాయన, రాజకీయాల్లో విభేదించిన మామ చిన్నాయన లేకపోతే తాత అన్న అనుకుని పిలుచుకునే గ్రామం. ఆ గ్రామంలో కూడా రక్తసిక్తం చేయాలి, అక్కడ కూడా విభేదాలు సృష్టించాలి, జనాల మధ్యన గొడవలు పెంచాలి అనేది ఇది మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నా, విద్యాబుద్ధులు నేర్పించిన వ్యక్తిని నేను చెప్తున్నాను వినండి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దండి. దయచేసి ఎప్పుడు కుట్రలతోనే మీరు ముందుకు పోవాలని చూస్తారు. ఎప్పుడు విధ్వంసమే సృష్టించి ముందుకు పోవాలని ఈ తాలూకా తెలుగుదేశం యాజమాన్యం ఆలోచిస్తూ ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా సక్రమ మార్గంలో వెళ్దాము, సక్రమ మార్గంలో రాజకీయం చేద్దాము, ప్రజలకు ఇది చేద్దాము, ప్రజలకు ఇది చేయడం ద్వారా నేను ముందుకు వెళ్దామని లేకుండా ఎప్పుడు కూడా విధ్వంసం చేసి సృష్టిస్తూ కేవలం వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఒక సాత్వికుడు, ఒక మంచి వ్యక్తి, ఈ తాలూకాలో ప్రజల సమస్య నా సమస్య అనుకునే వ్యక్తి విరూపాక్షి. బీసీ నాయకుడైన వాల్మీకులు ఇక్కడ ఈ ప్రాంతంలో 70,000 మంది పైగా ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా నేను ఎప్పుడు కూడా విధ్వంసాలు సృష్టించాలా, లేదా ఒక వ్యక్తిని ఏమైనా అనాలి, ఈ వ్యక్తిని ఏమన్నా అనాలి, లేదంటే అంత తెలుగుదేశం వాళ్ళైనా నమస్కారం చేస్తాడు, వైఎస్ఆర్లైనా నమస్కారం చేస్తాడు, అందరితో బాగుండాలని పోతాడు, నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఏమంటే ఆయన వెళ్ళిన తప్పు పని ఏమంటే, ఒక కార్యకర్త వచ్చి నన్ను చంపుతున్నారు రండి అనేది అంటే పగలనక రాత్రనక వెళ్ళి నా కార్యకర్తను కాపాడుకోవాలనుకోవడము, నా కార్యకర్త యొక్క ప్రాణాలను కాపాడాలనుకోవడము ఆయన చేసిన తప్పు. ఏం చేస్తారంటే ఒక ప్రజలకు ఆయన కార్యకర్తే కాదు, ఎవరైనా ఒక మహిళ కానీ ఒక వ్యక్తి కానీ ఏ అవసరమైతే తెలుగుదేశం వ్యక్తి వచ్చి కూడా అన్నా నాకు కష్టం ఉంది అంటే బయటకి వచ్చి నేను సాయం చేయాలని బయటకు వెళ్ళే వ్యక్తి విరూపాక్షి. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు అక్రమ కేసులు బనాయించడం, మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు మీరు 30,000తో ఓటమిని చవి చూసేవాళ్ళు, నేను చెప్తున్నా చూడండి 50,000 మెజార్టీతో మీరు ఓడిపోతున్నారు. నేను చెప్తున్నా చూడండి, ఒక మంచి వ్యక్తికి ఎప్పుడైనా గౌరవించండి. పార్టీలకు అతీతంగా పోవద్దండి. ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుందాం, కానీ ప్రజల మధ్యన విషము చిమ్ముకోవడము, విద్వేషాలను పెంచడము మంచి పద్ధతి కాదు. నేను నమస్కారం చేసి ఈ ప్రాంతం ప్రజలకు చెప్తున్నా, ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలకు చెప్తున్నా, 2 పార్టీల కార్యకర్తలు చెప్తున్నా, దయచేసి ఇంతవరకు కుటుంబాలు నాశనమైనాయి, కుటుంబాలు రక్త చరిత్రకు నాశనమైనాయి. దయచేసి ఈ యొక్క విధ్వంసాలకు, ఈ యొక్క పార్టీలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తి అయినా విరూపాక్షి మీద కేసులు పెట్టాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు
కూటమి పాలనలో శాంతి భద్రతలు ఎంత దిగజారాయో దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ప్రజాప్రతినిధికే మీరు ఇంత అరాచకాలు చేస్తున్నారంటే, ఆయన ఇంత హింసిస్తున్నారంటే మీరు మామూలు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఒక సంఘాల గ్రామంలో ఒక కార్యకర్త అనుకోండి, ఒక ఆయన అనుచరుడు అనుకోండి, ఎవరైనా సరే ఒక రాత్రి నా మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి అన్నా, నా మీద దాడులు జరుగుతున్నాయి, నన్ను కాపాడండి అంటే ప్రజాప్రతినిధి ఆయన అందరితో ప్రజలతో ఎన్నుకోబడిన వాడు ఖచ్చితంగా కాపాడాలని పోతాడు. అది ఆయన చేసిన తప్ప, ఆయన అనుచరుని దగ్గరికి పోవడం తప్ప. ఆయన ఏం చేసినాడని మీరు ఇన్ని కేసులు బనాయించినారు ఆయన మీద. ఆయన తమ్ముడి చెయ్యి విరగొట్టారు, వాళ్ళే దాడులు సాగించినారు. వీళ్ళు కాదు దాడులు సాగించింది, వాళ్ళే దాడులు సాగించి వాళ్ళే మరి ఎమ్మెల్యే గారి మీద, మరి ఆయన అనుచరులు 15 మంది మీద మీరు అట్రాసిటీ కేసులు అయితే మీ 307 అయితే మీ ఇన్ని కేసులు బనాయించినారు. ఇది ప్రజల్లో ఏం పోతుందో తెలుసా? దీని నుంచి మీరే ప్రజల్లో చాలా దిగజారిపోయారు. వీళ్ళు కాదు దిగజారిపోవడం. మీది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పి మీరు ఇంటింటికి తిరిగి చెప్పుకుంటున్నారు. ఏది మంచి ప్రభుత్వం ప్రజల్లో తెలుస్తుంది. ఇంత అరాచక పాలన, ఆటవిక పాలన గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు. ఆయన 40 ఏండ్ల ఇండస్ట్రీ, నేను ఒక ఇన్నిసార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మనిషి మీరంతా దేనికి చూపిస్తున్నారు? మీరు కక్ష సాధింపు చర్యలు చూస్తున్నారు, మంచి పాలన కాదు. మీరు అంత కక్ష సాధింపు పాలన సాగిస్తున్నారు. మీరు ఒక ప్రజా సంక్షేమ పాలన సాగించడం లేదు, ప్రజలకు రక్షణ కల్పించడం లేదు. రోజు రోజుకు మహిళల మీద, పిల్లల మీద అరాచకాలు అన్నీ పెరిగిపోతున్నాయి. మీరు ఒక ప్రజాప్రతినిధి మీద ఇట్లా ఆయనను అరెస్ట్ చేయడం ఏంటి? అంతే. ఈ విధంగా మాజీ ప్రజాప్రతినిధులు, ఒక సీదిరి అప్పలరాజు ఒక యాక్సిడెంట్ కేసు కొడుకు చేస్తే ఆయనను అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. మీరు రోజు రోజుకు మీ పాలన దిగజారిపోతుంది. ఒక జగనన్న పాలనలో ఒక స్వర్ణయుగం అని చెప్పి మహిళలు ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా, ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు, తర్వాత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంటే చాలు, అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా అందరినీ ఒకేలాగా చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఏదైనా ఇది చేయకూడదు, వాళ్ళకు చేస్తే పాముకు పాలు పోసినట్టునే ఆయన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాడు. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఏదైనా కూడా సహకారం అందిస్తే అదంతా పాముకు పాలు పోసినట్టునే ఆయన స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు నెలకొల్పుతారు? మీరు ప్రజల్లో మొత్తం పోయింది, మీ మీద ఎటువంటి లేదు. ఇది అరాచక ప్రభుత్వము. ఖచ్చితంగా వచ్చేది జగనన్న ప్రభుత్వమే. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం